ఆ విధంగా శ్రీ మహావిష్ణువు యొక్క కృపకు పాత్రుడైన ఆ బ్రాహ్మణ యువకుని పేరు కౌత్సుడు. కుత్సురుని కుమారుడు గనక కౌత్సుడు అనే పేరుతో పిలిచేవారు. అతనికే మృగశృంగుడు అనే పేరు కూడా ఉంది. అతను కావేరీ నదీ తీరములో ఘోర తపస్సు చేసేటప్పుడు ఒక శిలవలే నిలబడి దీక్షతో ఉన్నాడు. అప్పుడు ఆ ప్రాంతంలో తిరిగే మృగాలు తమ యొక్క శృంగములచే అతనిని గాయపరిచేవి. అందుచేత అతనికి మృగశృంగుడు అనే పేరు కూడా ఉంది. చాలా కాలం తరువాత సొంత ఊరికి వచ్చిన మృగశృంగునితో తల్లిదండ్రులు అతని వివాహం గురించి మాట్లాడారు. అప్పుడు మృగశృంగుడు తల్లిదండ్రులతో ఇలా అన్నాడు: తల్లిదండ్రులారా, నా వివాహ విషయమై మీరు తలపెట్టిన కార్యము వివరించారు. నా అభిప్రాయం కూడా వినండి. అన్ని ఆశ్రమాల కంటే గృహస్థాశ్రమం మంచిదని దైవజ్ఞులు చెబుతారు. అయినా అందరూ ఆ సుఖమును పొందలేకున్నారు. దానికి కారణమేమంటే, ప్రతి పురుషునికి తనకనుకూలవతి అయిన భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితం సిద్ధిస్తుంది. గుణవంతురాలైన భార్యను పొందడం కన్నా మరొక స్వర్గం లేదు. అటువంటి అమ్మాయిని నేను వివాహం చేసుకుంటాను అని చెప్పాడు. ఆ శ్రీమన్నారాయణుడే నీకు తగిన కన్యను లభించేలా చేస్తాడు అని అతని తల్లిదండ్రులు అన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.